నమస్కారం. మన చుట్టూ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో కదా. ఒకవైపు రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు మన దేశంలోనే వస్తున్న సరికొత్త మార్పులు. ఈరోజు మనం ఇలాంటి కొన్ని చాలా ముఖ్యమైన విషయాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ప్రపంచ ప్రతిష్టంభన, ఎన్నికల భవిష్యత్తు, ఇంకా సోలార్ పవర్తో నడిచే పొలాలు, వీటన్నిటికీ మధ్య సంబంధమేంటి? వినడానికే కొంచెం వింతగా ఉంది కదా. అసలు సంబంధం లేనట్టు కనిపిస్తున్న ఈ విషయాల వెనుక ఒక కనెక్షన్ ఉంది. మరదేంటో, అది మన ఫ్యూచర్ని ఎలా మార్చబోతుందో చూద్దామా? సరే, ముందుగా ప్రపంచ వేదిక మీద ఏం జరుగుతుందో చూద్దాం. దేశాల మధ్య ఈ టెన్షన్స్ మనపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఈ మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్తో ఒక డీల్ కుదిరిందని, అందుకే 5 రోజుల పాటు దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు. బస్, ఈ ఒక్క పోస్ట్తో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే మొదలైంది. నిజంగానే యుద్ధం ఆగిపోతుందా అనే ఒక ఆశ. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఇరాన్ ఈ వార్తను పూర్తిగా ఖండించింది. ఏంటి, ట్రంప్తో మేమసలు మాట్లాడనే లేదని తేల్చి చెప్పేసింది. అంటే ఈ 2 దేశాల మధ్య ఎంత కన్ఫ్యూజన్ ఉందో, ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం లేదో మనకు క్లియర్గా అర్థమవుతోంది. సరే, ఈ మాటల యుద్ధం కాసేతు పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఆ చేతలేంటో చూద్దాం. రీసెంట్గా ఇరాన్ ఏం చేసిందంటే, హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై ఒక బ్యాలిస్టిక్ క్షిపణితో దాడికి ట్రై చేసింది. ఈ ఒక్క సంఘటనతో ప్రపంచమంతా షాకయ్యింది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయని ఎవరికీ తెలీదు. ఇప్పుడు చూడండి, ఇది అమెరికాపై ఎంత ఒత్తిడి పెంచిందో. యుద్ధాన్ని తగ్గించుకోక తప్పని పరిస్థితన్నమాట. ఓకే, గ్లోబల్ పాలిటిక్స్ నుండి ఇప్పుడు మన దేశ విషయాలకు వచ్చేద్దాం. మన ఇండియా డెమోక్రసీలో రాబోతున్న కొన్ని చాలా కీలకమైన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, డీలిమిటేషన్. ఈ పదం వినగానే కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. ఉదాహరణకి, ఒక నియోజకవర్గంలో జనాభా బాగా పెరిగిపోయిందనుకోండి, అప్పుడేం చేస్తారు? దాని సరిహద్దులు మారుస్తారు. దాన్ని 2గా విడగొట్టడమో, పక్క నియోజకవర్గంలో కొంత కలపడమో చేస్తారు. ఈ ప్రాసెస్నే డీలిమిటేషన్ అంటారు. మరి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి ఒక పక్కా ప్లాన్తో ముందుకొస్తోంది. 3 స్టెప్సున్నాయి. ఫస్ట్, డీలిమిటేషన్ పూర్తి చేయడం. సెకండ్, లోక్సభ సీట్లను 550 నుండి దాదాపు 816కి పెంచడం. ఆ తర్వాత 3వ స్టెప్గా ఈ పెరిగిన సీట్లలో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇవ్వడం. ఇది నిజంగా మన భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పే కదా. ఇండియాలో ఓటింగ్ను కంపల్సరీ చెయ్యాలా వద్దా అనే దానిపై ఎప్పటినుంచో పెద్ద డిబేట్ నడుస్తోంది. ఒకవైపు ఏమంటున్నారంటే, ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత, దీనివల్ల డెమోక్రసీ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అంటున్నారు. కాని మరోవైపు, ఓటు వెయ్యమని బలవంతం చేయడమంటే మన స్వేచ్ఛను లాక్కోవడమే కదా అంటున్నారు. ఓటు వెయ్యకపోవడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందన్నది వాళ్ల వాదన. అయితే దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పిందంటే, ఓటింగ్ను కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి వేరే మార్గాలున్నాయని కొన్ని మంచి సలహాలిచ్చింది. జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం, ఓటింగ్ రోజు హాలిడే ఇవ్వడం, ఎక్కడ్నుంచైనా ఓటు వేసేలా డిజిటల్ ఓటింగ్ తీసుకురావడం, ఇలాంటివన్నమాట. సరే, పాలిటిక్స్ నుండి ఇప్పుడు కొంచెం పాజిటివ్ వైబ్స్లోకి వెళ్దాం. మన దేశంలో జరుగుతున్న కొన్ని అద్భుతమైన ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుందాం. హెల్త్, అగ్రికల్చర్, ఎకానమీ, ఈ రంగాల్లో వస్తున్న మార్పులు మన భవిష్యత్తును ఎంత బ్రైట్గా మార్చబోతున్నాయో చూద్దాం. క్షయవ్యాధి అంటే టీబీ, దానిపై పోరాటంలో ఇండియా అద్భుతాలు చేస్తోంది. ఇప్పుడు చూడండి, ఏఐ టెక్నాలజీతో పనిచేసే మొబైల్ వ్యాన్లు ఊరూరికి వెళ్లి ఈజీగా టెస్టులు చేస్తున్నాయి. పిల్లల దగ్గర కఫం శాంపుల్ తీసుకోవడం కష్టం కాబట్టి నాలుక నుంచి స్వాబ్ తీసుకుంటున్నారు. అంతెందుకు, వేరే జబ్బులకు స్క్రీనింగ్ చేసేటప్పుడే టీబీని కూడా గుర్తిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా, కేవలం 6 నెలల్లోనే వ్యాధిని నయం చేసే కొత్త మందులు కూడా వచ్చేశాయి. ఇది నిజంగా వైద్య రంగంలో ఒక పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు వ్యవసాయంలో ఒక విప్లవం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే అగ్రి పీవీ. సింపుల్గా చెప్పాలంటే, ఒకే పొలంలో ఒకేసారి పంటలు పండించడం, సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు కూడా తయారు చేయడం అన్నమాట. దీనివల్ల రైతులకు డబుల్ బెనిఫిట్. అంటే ఆలోచించండి, ఒకే భూమి నుంచి మనకు తిండికి తిండి, శక్తికి శక్తి రెండూ వస్తాయి. మన పొలాలు కేవలం అన్నం పెట్టేవే కాదు, పవర్ హౌజులుగా కూడా మారిపోతాయన్నమాట. ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీ, అదేంటి ఆ పేరనుకుంటున్నారా? క్రియేటివిటీకి, ఎనర్జీకి ఆరెంజ్ రంగునొక సింబల్గా వాడతారు. సో యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్,
ఇలా క్రియేటివ్ కంటెంట్ ద్వారా డబ్బు సంపాదించే ఈ రంగాన్నే ఆరెంజ్ ఎకానమీ లేదా క్రియేటివ్ ఎకానమీ అని పిలుస్తున్నారు. మరి ఈ క్రియేటివ్ ఎకానమీని ఇంకా బూస్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక 3-పాయింట్ ప్లాన్తో వచ్చింది. 1. గూగుల్, యూట్యూబ్తో కలిసి జనాలకు ఏఐ స్కిల్స్ నేర్పించడం. 2. కంటెంట్ క్రియేటర్స్ కోసం మైవేవ్స్ అనే కొత్త ప్లాట్ఫామ్ తీసుకురావడం. ఇక 3. డీడీ ఫ్రీ డిష్, అంటే ఇకపై వేరే డిష్ యాంటెన్నా లేకుండా డైరెక్ట్గా టీవీలోనే ఫ్రీ ఛానల్స్ వచ్చేలా చేయడం. ఈ మూడింటి లక్ష్యం ఒకటే, మన యువతను డిజిటల్ రంగంలో సెల్ఫ్ సఫిషియెంట్ చేయడం. ఓకే, గ్లోబల్ పాలిటిక్స్ నుండి మన దేశంలోని ఇన్నోవేషన్స్ వరకు చూశాం కదా, మన చుట్టూ ప్రపంచం ఎలా రీషేప్ అవుతోందో. మరి నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో రాజకీయాలా లేక టెక్నాలజీనా, ఏ మార్పు మన భవిష్యత్తును ఎక్కువగా డిఫైన్ చేస్తుందని మనం అనుకుంటున్నాం? ఆలోచించాల్సిన విషయమే కదా.